అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మేయర్ సీటు దక్కించుకుంది బీజేపీ. నిజామాబాద్లో 60 సీట్లకు గాను 28 సీట్లు దక్కించుకుంది బీజేపీ. కాంగ్రెస్ కు 12, ఎంఐఎంకి 12, బీఆర్ఎస్ కి 1 సీటు నిజామాబాద్లో దక్కింది. ఇక ఎక్స్ అఫీషియల్ సపోర్ట్ తో విజయం సాధించింది బీజేపీ. నిజామాబాద్ పై పట్టు నిలుపుకున్నారు ఎంపీ అరవింద్. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎంపీ అరవింద్ చెప్పిందే చేశారా? నిజామాబాద్ మేయర్ దక్కించుకుంటామని చెప్పారు. దానికి తగ్గట్లుగానే నిజామాబాద్ ఇప్పుడు మేయర్ సీటు మీద జెండా ఎగరవేశారు. ఎస్, ముఖ్యంగా నిజామాబాద్లో చాలా ఉత్కంఠగా ఈ రిజల్ట్ అనేది కూడా వచ్చిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే పొద్దున ఏదైతే కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నిజామాబాద్ అలాగే కరీంనగర్ ఈ 2 నియోజకవర్గాల్లో అంటే ఉమ్మడి జిల్లాల్లో పెద్ద ఎత్తున కొంచెం ఏదైతే ఆ మిషన్లకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి కొద్దిగా లేట్ అయింది. మిషన్లు ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. అందుకే ఇంకా లేట్ అయినప్పటికీ కూడా ఇంకా కౌంటింగ్ నడుస్తూ ఉంది. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి అప్డేట్స్ ప్రకారం ముఖ్యంగా 60 డివిజన్లు ఉన్నటువంటి నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ దక్కించుకుంది అని చెప్పుకోవచ్చు. దాదాపు 30 సీట్ల పైన మెజారిటీతో బీజేపీ ఈ కార్పొరేషన్ సీట్ను దక్కించుకుంది. దాంట్లో ముఖ్యంగా బీజేపీకి 30 పైన సీట్లు వచ్చినాయి. సో కాంగ్రెస్కి 12, అలాగే బీఆర్ఎస్కు 1, ఎంఐఎం అలాగే ఇతరులకు అందరికి కలిపి దాదాపు 12 పైన వచ్చిన పరిస్థితులు కనబడతాయి. ఎస్, ఆయన అన్నట్లుగానే సో ముఖ్యంగా ఆయన ఏదన్నారో అది దక్కించుకున్నారు. మేయర్ పీఠం కూడా దక్కించుకోబోతున్నారు. ఫస్ట్ సంతకం జిల్లా మార్పు పేరు ఉంటుంది అని చెప్పారు. మరి ఏం చేయబోతున్నారు ధర్మపురి అరవింద్ అనేది కూడా ప్రస్తుతం సెన్సేషనల్గా మారింది. ప్రస్తుతం ఈ విజయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ముఖ్యంగా మున్సిపాలిటీలో కొత్త మేర అంటే బీజేపీకి అనుకున్నంత స్థాయిలో మున్సిపాలిటీలలో విజయం దక్కని పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బోధనకి సంబంధించి 38 వార్డులలో కాంగ్రెస్కి 17, బీఆర్ఎస్కి 5, బీజేపీకి 3 మాత్రమే వచ్చినాయి మున్సిపాలిటీలలో. సో ఇండిపెండెంట్లకు ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చిన అవకాశం ఉంది. 13 సీట్లు ఇతరులు అంటే ఇండిపెండెంట్లకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అలాగే ఆర్మూర్లో ముఖ్యంగా 36 వార్డులు ఉంటే 19 కాంగ్రెస్ కైవసం చేసుకుంది, 5 మాత్రం బీఆర్ఎస్కి వచ్చినాయి, 8 బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి. సో 4 ఇండిపెండెంట్స్కి వచ్చినాయి. అలాగే భీమ్గల్లో కూడా 12 వార్డులు ఉంటే కాంగ్రెస్కి 8, బీఆర్ఎస్కి 4, బీజేపీ ఇంకా బోని కొట్టలేదు. అక్కడ ఇండిపెండెంట్స్ కూడా ఎవరు ప్రస్తుతం లేని పరిస్థితి అయితే కనబడుతోంది. సో ఏదేమైనప్పటికీ మున్సిపాలిటీస్లో అంటే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వార్డుల్లో కొద్ది మేర అంటే బీజేపీ అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. కానీ కార్పొరేషన్లో ఏదైతే సిటీ జనాలు ఉంటారో డెఫినెట్గా నిజామాబాద్ మెయిన్ అడ్డాలో బీజేపీ జెండా ఎగరవేశారు ధర్మపురి అరవింద్. ఆయన ఏదైతే అన్నారో ఇక ఈ విజయం మీద ధర్మపురి అరవింద్ మాట్లాడటం జరిగిందా? ఎస్, డెఫినెట్గా ఇంకా కౌంటింగ్ నడుస్తూ ఉంది. ఇంకా కొన్ని వార్డులకి కొన్ని డివిజన్లకి రిజల్ట్ రానుంది. ఇంకా ఒక 10-15 వార్డులు డివిజన్లకు ఇంకా రిజల్ట్ పూర్తిగా కాలేదు. సో అవి వచ్చిన తర్వాత మరి ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఆయన చాలా విషయాలు అందుకే మొన్న జరిగినటువంటి పోలింగ్లో కూడా పెద్ద ఎత్తున కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఏదైతే అటు సిఐలు కావచ్చు ఎస్పీలు కావచ్చు అందరూ కూడా సిఐ మొత్తం కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ అక్కడ ఎవరిని బీజేపీ వాళ్ళను ఆ పోలింగ్ స్టేషన్లకు పోనివ్వలేదు అనేది కూడా మీరు గతంలో అదే 11 రోజున చూసినాం. అంటే పోలింగ్ స్టేషన్ దగ్గరికి ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళని తప్ప బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళని కానీ ఇంకా వేరే ఇతరత్ర పార్టీల వాళ్ళని ఎవరిని కూడా పంపించలేదు. కావాలని అటు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చూశారు. పోలీసులను ఏ రకంగా ఆయన దుర్భాషలాడారో ఏంటో అనేది చూసినాం. దానిపైన కూడా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలంటూ ఈసీ దిశానిర్దేశం చేసింది. సో ఇవన్నీ కూడా అంటే ఎన్నికల వేళ మొత్తం కూడా నిజామాబాద్కు సంబంధించిన నిజామాబాద్ జిల్లాలో హై టెన్షన్ వాతావరణం ఉండే. సో ముఖ్యంగా ఆయన కొన్ని సెన్సేషనల్ వర్డ్స్ కూడా మాట్లాడారు. ఒకవేళ నిజామాబాద్లో కనుక బీజేపీ గెలవకపోతే నేను అంటే ఆ ఎన్నికల్లో కూడా పోటీ చేయను అని మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని భావోద్వేగ మాటలు చెప్పిన పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ హిందువులుగా మారుస్తాను, హిందువులందరూ కూడా ఏకం కావాలి, సో హిందువులు ఏకమైతే మొత్తం కూడా ఇక్కడ పాత ఏదైతే హిందువులుగా మనం పిలుచుకున్నామో ఆ హిందువులుగా మారుస్తానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీలో పెద్ద ఎత్తున ఇటు ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇటు ముఖ్యంగా బండి సంజయ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా జయకేతనం ఎగరవేశారు. వాళ్ళకు కీ ఫ్యాక్టర్స్ ధర్మపురి అరవింద్ కావచ్చు, అలాగే
బండి సంజయ్ కావచ్చు, వీళ్ళిద్దరుగా బీజేపీకి కీ ఫ్యాక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలక రోల్స్ వీళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. వాళ్ళు గెలవడం, వాళ్ళు ఆధ్వర్యంలో ఈ డివిజన్లన్నీ గెలవడం కూడా ప్రస్తుతం బీజేపీలో ఒక జోష్ నింపించని చెప్పుకోవచ్చు. రేణు, రైట్, స్టే విత్ us, సతీష్. ఇక నిజామాబాద్పై ఎంపీ అరవింద్ పట్టు నిలుపుకున్నారని చూడాలి. ఎందుకంటే నిజామాబాద్ విషయంలో కూడా మేయర్ పీఠం మీద మేము జెండా ఎగరవేస్తాం, బీజేపీ జెండా ఎగురుతుంది అంటూ కూడా ఎంపీ అరవింద్ చెప్పారు. ఇక దాని తర్వాత కూడా ఇక్కడ కొన్ని ఈ నిజామాబాద్ ప్రాంతంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేపడతామంటూ కూడా అరవింద్ చెప్పారు. ఇంకా దాని మీద తన వైఖరి ఏంటో తెలియాల్సి ఉంది. ఇక బీజేపీ ఇంకా కూడా అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. ఇక దీని తర్వాత కూడా ధర్మపురి అరవింద్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది.